సప్త శనివార పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ వ్రతము 7 శనివారాలు శనిదేవునికి చేసేటటువంటి ఒక ప్రత్యేక ఆరాధన. హిందూ సాంప్రదాయంలో శనిదేవుడు కర్మఫలదాతగా భావిస్తారు. కాబట్టి ఈ పూజను ఎంతో భక్తి నియమంతో చేస్తే మనకు శుభఫలాలు లభిస్తాయని విశ్వాసం. ఈ పూజా విధానం ద్వారా కలిగేటటువంటి ఫలితము శని దోషాలు నివారణ చేయడానికి, అదేవిధంగా అష్టమ శని వంటి గ్రహ ప్రభావాలను తొలగించుకోవడానికి, జీవితంలో ఎదురయ్యే కష్టాలు అడ్డంకులు తొలగించుకోవడానికి, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ శాంతి కోసం ఈ పూజా విధానాన్ని అనుసరిస్తారు. ఈ పూజా విధానము శనివారం నాడు బ్రహ్మముహూర్తమున తెల్లవారుజామున స్నానం చేయాలి. నల్లని వస్త్రం ధరించాలి. ఈ నల్లని వస్త్రం శుభప్రదంగా శనిదేవుడు భావిస్తాడు. తరువాత శని దేవాలయానికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇక నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, ఇనుప వస్తువులు దానముగా చేయడము చాలా మంచిది. ఇక పూజలో మనము మొదటగా గణపతిని పూజ చేయాలి. మండపాన్ని నిర్మించుకొని ఆ మండపంలో స్వామివారి ప్రతిమను అందమైన పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని ఈ సప్త శనివారాలలో 7 రకాల ప్రసాదాలను మనము నైవేద్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించవచ్చు. నువ్వుల లడ్డూలు లేక చిమ్మెలిని స్వామివారికి అత్యంత ప్రీతికరము. ఇక రెండవది చక్కెర పొంగలి, ఇది శుభఫలాలను సూచిస్తుంది. మూడవ ప్రసాదము పులిహోర, నాలుగవ ప్రసాదంగా వడలు, ఇక ఐదవ ప్రసాదంగా బెల్లము నువ్వులు కలిపినటువంటి మిశ్రమము, ఇక ఆరవ ప్రసాదము పాయసము, ఏడవదిగా ఉండ్రాళ్ళు లేదా చక్కెరతో చేసినటువంటి ప్రసాదము. 7 రకాల పువ్వులను శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు శనిదేవునికి మనం సమర్పించవచ్చు. మొదటిది నీలకమలం, నీలి అపరాజిత, మూడవది జాజి పువ్వు, నాలుగవది చామంతి, ఐదవ పువ్వుగా మందారము, ఆరవది తులసీ దళము, ఏడవదిగా బిల్వదళము,